దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు ఇప్పుడు ఒక చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. వేలాది కుటుంబాల్లో భయాన్ని రగిల్చిన ఆ ఘటనకు సంబంధించి నిందితులకు కింది కోర్టు వేసిన ఉరిశిక్షను సమర్థిస్తూ హైకోర్టు తన తీర్పును చెప్పింది. ఈ తీర్పు బాధితులకు న్యాయం అందించిందా? దేశవ్యాప్తంగా దీని ప్రభావం ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దిల్సుఖ్నగర్ పేలుళ్ల వెనుక చరిత్ర. ఫిబ్రవరి 21, 2013 సాయంత్రం హైదరాబాద్ నగరంలోని దిల్సుఖ్నగర్ బస్టాప్ రోజులాగే రద్దీ. ప్రజలు తమ పనులకెళ్లే పరుగుల మధ్య ఓ మిర్చి పాయింట్ దగ్గర ఒక బాంబు పేలింది. నిమిషాల్లోనే రెండో బాంబు కూడా పేలింది. ఈ రెండు పేలుళ్లలో 18 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 131 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఒక్కసారిగా దేశాన్ని షేక్ చేసింది. ఇది బహిరంగ ప్రదేశంలో జరగడం వల్ల పబ్లిక్ భద్రతపై నమ్మకాన్ని పూర్తిగా నెగటివ్ చేసింది. దర్యాప్తు. ఇక ప్రధాన నిందితులు ఎవరు? ఈ దుర్మార్గ ఘటన వెనుక ఉన్నది ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ. ఊహించలేని వేగంతో విచారణ సాగించి ప్రధాన నిందితులను పట్టుకుంది. ఇందులో ప్రధాన సూత్రధారి మహమ్మద్ రియాజ్ బత్కల్ పరారీలో ఉన్నాడు. ఇక కేసు ఛేదనలో టెక్నాలజీ, నిఘా, ఇంటెలిజెన్స్ అన్నీ కలిపి పనిచేశాయి. 2016 డిసెంబర్ 13న ఎన్ఐఏ కోర్టు ఈ 5గురికి ఉరిశిక్ష విధించింది. అంతేకాదు, ఉరిశిక్షను అమలు చేసే ముందు దానిని ధృవీకరించవలసిందిగా హైకోర్టే. ఇక దాంతోపాటు 5గురు నిందితులు తమ శిక్షను రద్దు చేయాలంటూ హైకోర్టులో అప్పీల్ చేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ కె లక్ష్మణ్ మరియు జస్టిస్ పి శ్రీ సుధల ధర్మాసనం గత 15 రోజుల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. వాదనలు, సాక్ష్యాలు, పూర్వపు తీర్పులు అన్నింటినీ పరిశీలించింది. ఎట్టకేలకు 2025 ఏప్రిల్ 8న హైకోర్టు తుది తీర్పును చెప్పింది. ఎన్ఐఏ కోర్టు తీర్పు సరైందే. ఉరిశిక్షలను సమర్థిస్తున్నామని, నిందితుల అప్పీళ్లు డిస్మిస్ చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మళ్లీ న్యాయ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఎంతోమంది భావిస్తున్నారు న్యాయం ఆలస్యం అవుతుండొచ్చు, కానీ జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఉగ్రవాదంపై ప్రభుత్వ గంభీరతను చూపుతుంది. హైకోర్టు తీర్పు వల్ల దేశవ్యాప్తంగా న్యాయపరమైన చైతన్యం పెరిగే అవకాశం ఉంది. తీర్పు వెలువరించిన వెంటనే అది విని చాలామంది బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. వారి కన్నీళ్లలో ఆనందం కనిపించింది. కొంతమంది కుటుంబాలు మిఠాయిలు పంచుతూ ఇది నిజమైన న్యాయ తీర్పు అన్నారు. ఇది కేవలం నిందితుల శిక్ష కాదు, బాధితుల కుటుంబాలకు ఊరట. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు. ఒక్క నిమిషంలో ఎన్ని జీవితాలు బలవుతాయో మనం చూస్తున్నాం. నిర్భయంగా భయభీతులు అవ్వకుండా జీవించే హక్కు మనందరిది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనమందరము జాగ్రత్తగా ఉండాలి. ఒక అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. భద్రతకు మనమందరము భాగస్వామ్యులం. మీరు ఈ తీర్పుపై ఏమనుకుంటున్నారు? ఈ నిర్ణయం సరైందేనా? ఇంకేదైనా కావాలా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని రాయండి. ఇలాంటివే మరిన్ని విశ్లేషణలు కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీ న్యాయం కోసం మాట్లాడే వేదిక. మళ్ళీ కలుద్దాం మరో వార్తా విశ్లేషణతో. జై హింద్.